మనతో పాటు మైనంపాటి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే గురూజీ. నమస్తే. గురూజీ, మనము బాబా అంటేనే ప్రేమ, కరుణమయుడు ఇలాంటివి మనం పిలుచుకుంటాం. ఆయనకు కూడా ఒక 2-3 సందర్భాల్లో కోపం వచ్చిందని మనం విన్నాము. సో దాని గురించి మీ మాటల్లో. సాయిబాబా 2-3 సార్లు కాదండి, చాలా సార్లు కోపం వస్తుండేది. అసలు ఆ కోపం చూస్తే రుద్రుడే గుర్తొస్తాడు మనకి. మామూలుగా అసలు ఎవడు పొరపాటున ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. అటువంటి కోపాన్ని సాయిబాబా ప్రదర్శించినట్టుగా మనం సచ్చరిత్రలో చదివాం. ఇందాక రాధాకృష్ణమాయ గురించి మాట్లాడుతూ కూడా మాట్లాడుకున్నాం కదా. అట్లా సాయిబాబా ఎట్లా తిట్టేవాళ్ళంటే అట్లా తిట్టేవారు రాధాకృష్ణమాయ. మామూలు తిట్లు కాదు. అంటే అసలు ఆ జోన్ అర్థం చేసుకోవడం మనకు అర్థం కాదండి. మనం ఆ స్థాయిలో లేం. మన తెలిసి తెలియకుండా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉండడం కూడా ఈ మధ్య మనం వింటూ ఉన్నాం. అది వాళ్ళ యొక్క అజ్ఞానానికి ఒక చిహ్నం అంతే. దే హ్యావ్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్. రాధాకృష్ణమాయని అడిగితే చెప్తుంది సాయిబాబా కోపం గురించి కదా. మనం ఏం చెప్తామండి, మనమెంత, మన బతికెంత, మన భక్త పాడు, అసలు మనంతా ఈ ప్రపంచంలో కొట్లాట ఇదే కదా. బాబా గురించి చెప్పాలి, భక్తుడిగా చెప్పాలి. భక్తుడు అంటే రాధాకృష్ణమాయ అనుకున్నాం కదా. ఈ ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది. రాధాకృష్ణమాయని భయంకరంగా తిడితే సాయిబాబా దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారుగా కొంతమంది, విషయాన్ని చేరవేసే బ్యాచ్ ఉంటుందిగా, వాళ్ళు వెళ్ళి రాధాకృష్ణమాయ చెప్పేవాడు. ఇంకోటి, రాధాకృష్ణమాయ ఎప్పుడు కూడా సాయిబాబా ఎదురు పడేవారు కాదండి. ఆమెను అక్కడే ఉండమనేవారు. అది రాధాకృష్ణమాయ గురించి ఎంత అని చెప్పచ్చండి. రాధాకృష్ణమాయ ఎంత శక్తివంతురాలు తెలుసా? మీకు ఒక మాట చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఆమె గొప్ప సిద్ధపురుషురాలు. ఆమె సాయిబాబా ఎదురుకుండా వచ్చేటువంటి పర్మిషన్ లేదు ఆమెకి. ఆమె మొట్టమొదటి ఎప్పుడైతే షిరిడీ వచ్చిందో అప్పుడు ఒకసారి దర్శనం చేసింది. దర్శనం చేస్తే సాయిబాబా, ఆమె చేతిలో కృష్ణుడి బొమ్మ ఉండేది. ఎప్పుడు కృష్ణుడి బొమ్మ ఉండేది. అయితే ఆమె చాలా గొప్ప సౌందర్యవతి అన్నాం కదండి. ఆమె ఎప్పుడు మొహంకి ఇక్కడ వరకు గంగుట అంటారా, ఆ మొహం కప్పుకొని ఉండేది. ఆమె చాలా బలశాలండి, మామూలు బలం కాదు. భక్తులు చాలా దగ్గరగా ఉన్నటువంటి భక్తులను ఆడుతాడు వాడు ఎత్తి పక్కన వేసేంత భక్తులు. అలా ఎంతో చాలా గొప్ప విషయాలు నా గురించి చెప్పడానికి. ఆమె బాబా దగ్గర డైరెక్ట్ రావడం లేదు కదా. బాబా స్నానం చేసేవారు కదా. స్నానం చేసిన నీళ్ళల్లో ఆమె రూపం మార్చుకొని పక్షిలా వచ్చి స్నానం చేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ పవర్స్. ఆ సమయానికే బాల్యంలోనే అట్లా ఉంది. ఆమె పైస లేకుండా అంతా తిరిగి వచ్చింది. మరి ఆమె శక్తి అపారము, శక్తి అపారము. రాధాకృష్ణమాయ దగ్గరికి కొందరు ప్రత్యేకమైన భక్తులు సాయిబాబా వారితో మాట్లాడమని పంపించేవారు. ఎందుకో తెలుసా? సాయిబాబాని తెలుసుకోవటం నీ తరం కాదు. ఈశ్వరుని తెలుసుకోగలవా నువ్వు? ఈశ్వరుని భక్తుని దగ్గరికి వెళ్తే, నందీశ్వరుని దగ్గరికి వెళ్తే కొంచెం 4 విషయాలు చెప్తాడు. ఆ భక్తిని ఎలా పెంపొందించుకోవాలో. లేదు, మన విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా, కుమారస్వామి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తానికి ఒక మార్గాన్ని చెప్తారు మనకి. అట్లా తల్లి బిడ్డల బంధం అంటే భక్తుడు భగవంతుడికి బిడ్డ సంబంధం ఉంటుందండి. ఇప్పుడు అంత వాత్సల్యం ఉంటుంది సాయిబాబా. ఆమె దగ్గరికి వెళ్ళి విషయాలు నేర్చుకోమని చెప్పేవారు. చాలా మంది దుర్మార్గులు ఎట్లా అంటే అట్లా మాట్లాడే విధంగా చేస్తూ, అంటే వాళ్ళ అజ్ఞానానికి చేయను. అంటే ఎప్పుడైతే దైవం ఉందో దయ్యం కూడా ఉంటుంది కదండి. 2 ఉండాలిగా, బ్యాలెన్సింగ్. అది ఆ బాపత్ అనమాట. సార్ దాని గురించి తీసేయండి. ఇట్లా తిడితే రాధాకృష్ణమాయి విని అనేది, బాబా నిన్నుదా తిట్టారా? నన్నేనా తిట్టింది? నిన్నేనమ్మా, నీ రాధాకృష్ణమాయ అని పేరు పెడితే, అబ్బా ఎంత భాగ్యం, నా పేరు సాయిబాబా నోటి నుంచి వచ్చిందా, ఈ తర్వాత మనకు అనవసరం. ఇదండి భక్తి స్థాయి. ఆయన పొగిడితే ఏంటి, తిడితే ఏంటి, ఆ మహాత్ముడికి నా పేరు గుర్తుందా, ఇది కదా నా జన్మధన్యము. మనకేమన్నా అర్థం అవుతుంది? అసలు అర్థం కాదు. కాబట్టి సాయిబాబా కోపం అంటే ఇంకో చాలా సందర్భాలు కోపం కాదండి. అది చెప్తాను. ద్వారకామాయి ఉందిగా, ఎడం పక్క ఒక గది ఉంది, కుడి పక్క ఒక గది ఉంది. అంటే మన ద్వారకామాయిని ఫేస్ చేసినప్పుడు కుడి పక్క గది, ఎడం పక్క గది ఉంది కదా. ఎడం పక్క గదిలో ఏం చేస్తారు, ఆ ధునికి దగ్గరగా ఉంది కాబట్టి ఆ ధునిలో ఊది అంతా అక్కడ కలెక్ట్ చేసి పెడతారు. తర్వాత ప్యాకెట్స్కి వెళ్తుంది. కుడి పక్క గది ఉంది కదండి, అది బాబా పల్లకి ఉత్సవానికి వాడేటువంటి పల్లకిని ఆ గదిలో పెడతారు. ఆ గది లేదు మొదట్లో. ఎవరో ఒకళ్ళు పల్లకి తీసుకొచ్చారు. పల్లకి పంపిస్తే దానికి వెండి గుర్రాలు ఇవన్నీ పంపించారు. బాబా చెప్పారు, ద్వారకామాయిలో పల్లకి తీసుకొస్తే కాళ్ళు కొడతారు, బయట బారేమని. ఆయన ఒప్పుకోరని చెప్పే కదా.
ఆ ద్వారా ఏం చేయలేక వీళ్ళకి తీసుకెళ్ళి ధైర్యం లేక ఆ ద్వారకామాయి బయట పెట్టారు. ఎవడ రాత్రిపూట ఉంటారు ఒక బ్యాచ్, ఆ బ్యాచ్ ఈ వెండి గుర్రాలు పట్టుకుపోయారు. అది సమస్య లేదండి, మనమేం బాబా దగ్గర అట్లా ఎవరికి ఒక్కర్లా, ఇంకా ఎక్కువ ఉంటుంది బ్యాచ్ అక్కడ. వాళ్ళు ఎత్తుకుపోయారు. వీళ్ళు గబగబా పోయి సాయిబాబా కంప్లైంట్ చేశారు, బాబా మరి దానికి ఉన్న వెండి గుర్రాలు పట్టుకుపోయారని. పీడా పోయింది, ఆ పలక కూడా పట్టుకుపోవాల్సిందని చెప్పారు సాయిబాబా. దాంతోపాటు వాళ్ళకి ఇవన్నీ అవసరం అండి. అప్పుడు అట్లా పోతుందేమో అని భయంతో రఘువీర పురందరే అనేటువంటి ఒక మహాభక్తుడు దీన్ని జాగ్రత్త చేయాలి, బాబాకి అక్కర్లేదు మనకు కావాలి అని ఆ పక్కన రూమ్ కట్టడానికి పూనుకున్నాడండి. ఇక పొద్దున్న లేచాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రఘువీర ఈ భక్తులతో చాలా కష్టం అండి, భగవంతుడు కూడా వేగలేడు. సాయిబాబా చెప్పారు, నేను పల్లకీనే వద్దంటే నువ్వు అసలు ఆ పక్కన రూమ్ ఎట్టా కడతావని సాయిబాబా పర్మిషన్ లేకుండా ఏం చేయరు జనరల్గా. పురందరే మహాభక్తుడండి, మీరు సామాన్యం కాదు. అంటే రాధాకృష్ణమాయ ఆ కోవకు చెందినటువంటి పురందరే ఆ స్థాయిలో ఉన్న భక్తుడు ఇతను కూడా. ఈ సాయిబాబా లెక్క చేయలా, నేను కట్టాల్సిందని కూర్చున్నాడు. ఇక సాయిబాబా మొదలు పెట్టారు దండకం. ఈ తిడుతూనే ఉన్నారు, ఒరే అసలు నువ్వు వద్దు, నీ భక్తి వద్దు, నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేదా, చంపుతా నరుకుతా అని తిడుతూనే ఉన్నారు సాయిబాబా. ఈ రాళ్ళు ఇసరైపోవటం. ఆయన ఏం చేస్తున్నా సరే ఈయన ఒక్కడే కూర్చొని ఆ గోడ కడుతున్నాడు. ఆ మట్టి ఏం పెట్టుకున్నాడో పాపం ఆ మహానుభావుడు, దానికి ఒక చిన్న గోడ కట్టాలన్నాడు. పైగా ఏం చేశాడు, ఈ బాబా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ దూలం వేసి సపోర్ట్ చేయాలిగా, ద్వారకామాయికి బజ్జం పెట్టాడు. ఇక సాయిబాబా వచ్చి గాల్లో లేచారు, నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు, అసలు నువ్వు ద్వారకా బగర కొట్టేట్టదో ఇది మొత్తం పడగొట్టాడు, అసలు నువ్వు పోతావా లేదా చంపుతా అని తిట్టారు. తిడుతూనే ఉన్నాడు సాయిబాబా, తిడుతూనే ఉన్నారు కూర్చొని. అక్కడ పోవటానికి భయపడుతున్నారు జనం అందరూ. ఈ సీన్ ఇది. ఈయనేమో ఇక్కడ కడుతూనే ఉన్నాడు, కానీ మీదకి వచ్చేది కొట్ల చేస్తూనే ఉన్నాడు. కొట్టేంత పరిస్థితి ఉంది అక్కడ. చివరికి 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 గంటలైంది. పోడే చివరికి సాయిబాబా అంటారు, ఒరేయ్ నా కడుపు ఆకలితో మాడిపోతున్నది, నువ్వు అన్నం తినలేదురా. ఇదండి, నువ్వు పోయి ఫస్ట్ అన్నం తినరా. ఇక సాయిబాబా డిసైడ్ చేసుకున్నారు, వీడు వదిలేనట్లేడు, వీడు ఎట్లాగో కడతాడు, నువ్వు వెళ్ళి అన్నం తినరా అంటే. అంటాడు సాయిబాబా, ఆయన ఇది ఇవ్వగలరు, ఇది ఇవ్వలేదని లేదు, ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుడు, ఏదైనా చేయగల ఘటన సమర్థుడు సాయిబాబా. అయితే బాబా చెప్పారు, నేను ఏదైనా ఇవ్వగలను, కానీ నీకు దాన్ని పొందే అర్హత ఉన్నదో లేదో చూడాలి. ఎందుకంటే ఒక దుర్మార్గుడు పోయి నాకు శక్తి ఇవ్వండి సాయిబాబా అని తీసుకొని మొత్తం సర్వనాశనం చేయడు. ఆడెవడో అడిగట్ట ఒక ఆయన, మీకు మహాశక్తి ఉంది కదా, సత్యబాబాని అడిగట్ట, మీకు మంచి శక్తి ఉంది కదా, ఏమంటే పెట్రోల్ లేదు మన దగ్గర, కాస్త సముద్రాన్ని పెట్రోల్ చేస్తే బాగుంటుంది కదా. బాగానే ఉంటుందిరా, నీ ఇంకోటి వచ్చి దాన్ని తగలబెడతాడు, సరిపోతుంది, మొత్తం తగలబడుతుంది. అందుకని అట్లా ఇవ్వరండి. మన పిచ్చి ఆలోచనలతో మన పిచ్చి మాటలతో మహాత్ములు ఏనాటికి అర్థం చేసుకోలేం. దానికి మొట్టమొదటి కావాల్సిన భక్తి. ఆ భక్తి లేనప్పుడు దాని గురించి మాట్లాడటం అనేది పద్ధతి కాదు. థ్యాంక్ యూ.